హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను మా పాప కోసం స్నాక్స్ అయితే చేస్తున్నాను. పన్నీర్ పాప్కార్న్ అనమాట. ఎస్, మీరు విన్నది కరెక్టే, పన్నీర్ పాప్కార్న్. ఈ డిష్కి ఏదో ఒక నామకరణం అయితే చేయాలి కాబట్టి నేనైతే పన్నీర్ పాప్కార్న్ అనేసి పెట్టుకున్నాను. షేప్స్ ఎలా ఉన్నా సరే టేస్ట్ మాత్రం సూపర్ అండి నిజంగా. వీడియోలో చూపిస్తున్నట్టుగా పన్నీర్ పీసెస్ని మీకు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. నేను కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను. ఒక ఖాళీ గిన్నె అయితే తీసుకోండి, చిన్న బౌల్. అందులోని ఒక స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పు, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ స్పూను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని గిర్ర 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 గిర్రని తిప్పేయండి. అది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో అవుతుంది అనమాట ఆ ముద్ద. ఇలా ఉంటేనే మనకి మసాలా అన్నది పన్నీర్కి బాగా పడుతుందన్నమాట. మనం తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అలా కలిపేసుకొని ఇప్పుడు పన్నీర్ పీసెస్లోని ఈ మసాలా ముద్దని ట్రాన్స్ఫర్ చేసేయండి. చేసేసి మొత్తం అది మీరు కలిపినప్పుడు మాత్రం చూసుకోండి మసాలా పన్నీర్లోని, ఎందుకంటే పన్నీర్ చాలా మెత్తగా ఉంటుంది కదా, విడిపోద్ది అనమాట. చాలా సున్నితంగా ఒక్కొక్క దాన్ని తీసి బాగా అప్లై చేసుకోండి మసాలా, లేకపోతే ఇరిగిపోద్ది. అంతా వేసేసుకొని కలిపేసుకున్నాక ఒక మూత పెట్టి ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఈలోపు అది బాగా మసాలా అది పట్టేసి బాగా ఊరుతుంది అనమాట పచ్చల్లాగా. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసేసి వాటర్ మిక్స్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇదైతే బ్రెడ్ క్రమ్స్ కాదు, నేను మొన్న వీడియోలో చెప్పా కదా రస్కుల ప్యాకెట్ బ్రెడ్ క్రమ్స్ అని, అదే అనమాట. అదే ఉంది, ఇంకా అదే వాడుతున్నాను. అలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ పన్నీర్ పీస్ని ఆ కార్న్ఫ్లోర్ దాంట్లో డిప్ చేసి బయటికి తీసి ఈ రసగుల్ల దాంట్లోని డిప్ చేసేసి అలా పక్కన పెట్టేసుకోండి. అన్నీ చూసారా షేపులు, రకరకాల షేపులు వచ్చాయి. ఇండియాలో మ్యాప్ అంతా అందులోనే కనబడుతుంది నాకు. ఓకే, అంతా అయిపోయాక ఒక కడాయి తీసుకొని నూనెని బాగా మరిగించండి. బాగా అంటే పెద్ద మంట పెట్టి మరిగించకండి, బాగోదు. కాస్త ఉడకాలి కాబట్టి పన్నీర్ కూడా స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మొత్తం అన్నీ నేను అందులో యాడ్ చేసేసాను. బాగా ఫ్రై అవ్వాలన్నమాట. స్పూన్తోని ఒక్కొక్క దాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, చాలా టైం పట్టేసింది నాకు. ఆ స్పూన్ ఉంది కదండి, నేను ఫ్రై చేస్తున్న స్పూను, అదైతే నాకు ఫ్రై చేయడానికి అయితే ఓకే, కానీ దాంట్లోంచి అది ఫ్రై అయిపోయిన వాటిని బయటికి తీయడానికి అస్సలు రాలేదు. ఇక్కడ నేను ఆ ఫ్రై అయిపోయిన దాన్ని బయటికి తీయడానికే ట్రై చేశాను. ఎందుకులే మనకు అంత రిస్క్ అనేసి దాన్ని పక్కన పడేసి వేరే ఒక స్పూన్ అయితే పెద్దది తీసుకున్నానండి, గరిట తీసుకొని దాంతో స్టైల్గా పన్నీర్ పీసెస్ని అయితే బయటికి అయితే తీసేసుకున్నాను. దీన్ని సాస్తో కానీ మైనస్తో కానీ, మైనస్ కాదులేండి, మైనస్ ప్లస్ అనేసి అనకండి, మైనీస్, ఓకే, దాంతో కానీ తీసుకుంటే సూపర్ ఉంటుంది. కానీ నిజం చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా పాపకైతే భలే నచ్చేసాయి. అంటే నాకు నచ్చినాయి అనుకోండి, వాళ్ళకి చేస్తే వాళ్ళతో పాటు మనం కూడా తినేస్తాం కదా, సో బాగా నచ్చినాయి. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, మన పన్నీరు పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. దీనికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.